నేలమాళిగల నిలిచిన దేవత వారణాసి వారాహి మాత. ఇది ఆర్యోక్తి. వారణాసిలో వారాహి అమ్మవారి గుళ్ళోనే ఈ సినిమాకి శ్రీకారం చుట్టాడు మధు. సో అది ఖచ్చితంగా ఆ అనుగ్రహం క్యారీ అవుతుంది. సో అక్కడ గంగానది ఒడ్డు అయిపోయింది. మళ్ళీ రామచంద్రబాబు వచ్చి గోదావరి దగ్గరికి వచ్చారు. మళ్ళీ మధ్యలో విశాఖ శారదాపీఠానికి వెళ్ళారు. గోస్తని నదీ తీరంలో కూడా కొంత షూటింగ్ జరిపారు. సో దైవానుగ్రహం ఉన్న సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. రెండవది మాయాబజార్ సినిమాకి ఇలాగే అప్పుడు ఇంతంత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉండవేమో, పింగళ నాగేంద్రరావు గారు ఆ సినిమాకి రచయిత, పాటలు మాటలు కూడా. వారు ఏం చెప్పారంటే, మాయాబజార్ సినిమా చూసిన వారికి, చూసిన వారి ద్వారా విన్నవారికి కూడా ఎంతో పుణ్యము దైవానుగ్రహం వస్తుందని చెప్పారు. అలాగే ఈ సినిమాని చూసిన వారికి, విన్నవారికి, కన్నవారికి అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. సో ప్రేక్షకుల అనుగ్రహం కోసం ముందుకు వస్తుంది ఈ సినిమా. ఇంకా మరి నేను ఎక్కువ మాట్లాడితే నన్ను బాగా దండించగలిగిన మా మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మా అనిల్ రావుపూడి గారు. సో మా ఇద్దరు చాలాసార్లు చూసుంటారు. నా మొట్టమొదటి నిర్మాత సుప్రియ మేడం స్టేజ్ మీద ఉన్నారు. వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఇప్పుడు వచ్చింది. రారండే వేడుక చూద్దాం టైంలో అప్పుడు నన్ను పిలిచే అవకాశం లేదు నాకు. మేడం గారికి ధన్యవాదాలు. సుమంత్ గారితో 4వ సినిమా, మా సుబ్రహ్మణ్యపురం లక్ష్య సినిమాలు తీసిన దర్శకుడు సంతోష్తో ఇది నా 3వ సినిమా. 3 సినిమాలు నన్ను పెట్టుకున్నాడు. మధు గారికి, అదేవిధంగా మన శిరీష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిట్ మెషిన్ 9 బ్లాక్ బస్టర్లలో 7 బ్లాక్ బస్టర్లో నేను ఉన్నాను. వారికి నా శిరీష్ గారికి చెప్పాను, లక్ష్మణ్ గారు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సో లక్ష్మణ్ గారికి నా క్షమాపణలు తెలియజేస్తూ, వారు F2 సినిమాలో నాకు అవకాశం ఇచ్చినప్పుడు వారు ఉన్నారు మాతో పాటు. లక్ష్మణ్ గారు నాకు చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ హిట్ మిషన్ తీసిన 9 బ్లాక్ బస్టర్లో 7 బ్లాక్ బస్టర్లో నేను ఉన్నాక అవకాశం ఇచ్చి, మళ్ళీ వాళ్ళ కొత్త సినిమాలో కూడా ఇవాళ మధ్యాహ్నం వెళ్ళాను, అవకాశం ఇచ్చారు. సో నా సినిమా జీవితానికి నిండుతనాన్ని, నిలకడతనాన్ని తెచ్చిన అనిల్ రావుపూడి గారికి ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారాహి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. పింగళ నాగేంద్రరావు గారు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సహనట్లందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.